పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తను రీసెంట్గా వారాహిమాల దీక్ష వేసుకున్నారు. 11 రోజులు జస్ట్ ఫ్రూట్స్ అండ్ వాటర్ మీద ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి మంచి జరగడానికి, వారాహి దేవత ఆంధ్రప్రదేశ్ని బ్లెస్ చేయడానికి ఈ దీక్ష చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే చాలా చర్చలో ఉన్నారు, చాలా రీజన్స్ కోసం. తన రా వే ఆఫ్ టాకింగ్, ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడడము, ప్రతి మనిషికి గౌరవం ఇవ్వడము, ఎవరైనా ఏమన్నా అంటే బూతులు మాట్లాడకుండా తన వేలో వాళ్ళకి ఆన్సర్ చెప్పడం, మేనరిజమ్స్, ఇవన్నీ పవన్ కళ్యాణ్ని జనాలలో ఒక హీరోలాగా నిలబెట్టాయి. ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఈ కంటెంట్ని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క పొలిటీషియన్ పొలిటిక్స్లో ఒక స్వార్థంతో దిగుతాడు. తనకి, తన ఫ్యామిలీకి, తన రాబోయే జనరేషన్స్కి తను చాలా డబ్బులు, పేరు, ప్రతిష్ట సమకూర్చి పెట్టాలని ఆలోచిస్తాడు. పొలిటిక్స్ అనే బురదలో దిగేటప్పుడు ప్రతి ఒక్క పొలిటీషియన్ తనకు అయ్యే ఇన్సల్ట్కి స్ట్రాంగ్గా రెడీ అయి తర్వాత దిగుతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన యజ్ఞం 15 ఏళ్ళు నడిచింది. తనకి ఒక హోదా రావాలి, ఒక పొలిటికల్ స్టేటస్ రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ దిగలేదు. తనకు ఒకటే మోటివ్, జనాలకి మంచి చేయాలని. తను 14-15 ఏళ్లలో ఉన్న ఆలోచన దట్ నేను జనాలకు ఏదైనా రూపంలో మంచి చెయ్యాలనే తన థింకింగే ఈరోజు తనని డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నిలబెట్టింది. ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఈజీ. ఒక యాక్టర్ ఎంత ఫేమస్ అయినా, తనకి ఎంత పేరున్నా కూడా ఇలా జనాలల్లో ఫేమస్ అయ్యి పొలిటిక్స్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వడం చాలా రేర్ ఎగ్జాంపుల్స్. చాలామంది పొలిటిక్స్లో వస్తారు, 1-2 ఇయర్స్ ట్రై చేస్తారు, మా వల్ల కాదు అని దండం పెట్టేసి వెళ్ళిపోతారు. బట్ ఉడుము పట్టు పట్టి దొరికే అంతవరకు కష్టపడే నైజం పవన్ కళ్యాణ్ గారిది. అండ్ ఈరోజు తన పట్టుదలే తనని పొజిషన్లో నిలబెట్టింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, నేను మూవీస్ చేస్తాను. ఎందుకంటే ఈ మూవీస్ చేసేది నా సంతోషం కోసం కాదు, జనసేన పార్టీ కోసం. ఒక పార్టీ నడిపియాలంటే చాలా డబ్బులు అవసరం పడతాయి. నేను ఇప్పటి వరకు నా డబ్బులు, నా అసెట్స్, నా లోన్స్ అన్నీ జనసేన పార్టీ కోసమే ఖర్చు చేశాను. అదే కాకుండా మా సొంత పిల్లలకి, వాళ్ళకి సమకూర్చాల్సిన 1 కోటి రూపాయలు కూడా నేను వాళ్ళ డబ్బు, వాళ్ళ చదువు కోసం కూడా సమకూర్చలేకపోయాను. బికాజ్ జనసేన పార్టీకి నా అవసరం ఉండే. ఐ థాట్ యూ వేర్ ఆల్ మై చిల్డ్రన్. ఒక్కటే చెప్తున్నాను, ఒక పర్సన్ ఇలాంటి విప్లవమైన ఆలోచనలతోని పొలిటిక్స్లో దిగితే తప్పకుండా ఏదో ఒక మార్పు తీసుకొస్తాడు అని ప్రతి ఒక్క మనిషి మనసులో ఉంటుంది. ఒక పర్సన్కి డబ్బు ఆశ లేదు, పేరు ఆశ లేదు, ఎవరైనా తిట్టినా బాధపడడు, ఎవరైనా పొగిడినా పొంగిపోడు. ఇలాంటి మనిషే ఒక ఋషితో సమానం. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే తన ఈ యాటిట్యూడ్ వల్లనే. ఎన్నెన్నో మూవీస్ చేశాడు, ఎన్నెన్నో సక్సెసెస్ చూశాడు. తను చూడందేమీ లేదు లైఫ్లో. కానీ ఇప్పటికీ దేశ సేవ చేయాలి, తన మిగిలిపోయిన లైఫ్ అంతా దేశానికి, తన రాష్ట్రానికి, తన జనాలకి అంకితం అవ్వాలని చూస్తున్నాడే. తను కూడా ఒక సైనికుడు లాంటి వాడే. ఎస్, పవన్ కళ్యాణ్, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ కరెక్ట్ వే. మీరు చేస్తుంది చాలా కరెక్ట్. చాలామంది యాక్టర్స్ లైఫ్లో ఎన్నో చేయాలనుకుంటారు, కానీ కొందరే ఆ కళని నిజం చేసుకుంటారు. ఎస్, పవన్ కళ్యాణ్ is setting a role model for every individual in the country, in the state, that మీరు ఏదైనా విషయాన్ని గట్టిగా అనుకొని దాన్ని మనస వాచ కర్మణ నమ్మి ముందుకెళ్తే మీకు దేవుడే ఆ వరం ఇస్తాడు. అండ్ మీలో ఆ శక్తి ఆటోమేటికలీ పుట్టుకొస్తుంది. ఇంకొక క్వాలిటీ పవన్ కళ్యాణ్లో నచ్చేది ఏంటంటే జనాలకి, తను ఎప్పుడు కూడా కక్ష సాధింపుల్లో అంటే హీ డజంట్ బిలీవ్ ఇన్ దట్. తనకు ఒకటే నమ్మకం, జనాలు ఏదైనా తప్పు చేస్తే, ఎవరైనా తనకి ఏదైనా అన్యాయం చేస్తే తిరిగి అది వాళ్ళకే తగులుతుంది, కానీ తను చేయాల్సిన అవసరం లేదు అనే థింకింగ్ పవన్ కళ్యాణ్ది. దాట్ మేక్స్ హిమ్ గ్రేట్. పవన్ కళ్యాణ్కి సూట్ అయ్యే బెస్ట్ డైలాగ్, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది, ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తెలుస్తా. జై హో పవర్ స్టార్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ యూ.
మీలాంటి ఒక కరెక్ట్ పొలిటీషియన్ ఈ కరప్ట్ పొలిటికల్ వరల్డ్లోకి వచ్చాడంటే తప్పకుండా మార్పు జరుగుతుంది అని నాట్ ఓన్లీ ఆంధ్ర కాదు, ప్రతి ఒక్క స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ హోపింగ్ ఇట్. మీరు ఒక కరెక్ట్ లీడర్షిప్ మోడల్ ఈ స్టేట్కి ఇవ్వగలిగితే మీకు చాలా పెద్ద జర్నీ ఉంది పొలిటిక్స్లో. అండ్ ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ విల్ ఇమర్జ్ యాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ స్టేట్. ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషి ముడుచుకొని వెళ్ళిపోతాడు, కానీ ఓటమిని ఇన్నిసార్లు ఎదుర్కొన్నా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని వదలలేదు. కానీ కొన్ని పార్టీస్ ఆ ఓటమిని భరించలేక కనీసం అసెంబ్లీలో కూడా రాలేకపోతున్నాయి. ఈరోజు ఈ పార్టీస్ ఈ సిచ్యువేషన్లో ఉన్నందుకు అది వాళ్ళు చేసుకున్న కర్మ, అంతేకాని ఎవ్వరూ దానికి బాధ్యులు కారు. ఇప్పటికైనా మన పొలిటీషియన్స్ జరిగిన సిచ్యువేషన్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. జనాల డబ్బుల్ని సొంత కార్యాల కోసం వాడకుండా జనాల డబ్బుల్ని ఒక సరైన దారిలో పెట్టాలి. అదే కాకుండా వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క ప్లాన్ లాంగ్ టర్మ్ని జస్ట్ విజన్లో పెట్టుకొని చేయాలి, అంతేగాని షార్ట్ టర్మ్ గోల్స్ కోసం రాబోయే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్ కోసం ఆలోచించకూడదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్లో ఎందుకు కొత్త వెలుగు, కొత్త చేంజ్ తీసుకురాగలుగుతారో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఇన్ పొలిటిక్స్. పవన్ కళ్యాణ్ ఒక నాన్ ట్రెడిషనల్ పొలిటీషియన్. తనకు ఒక నాన్ ట్రెడిషనల్ అప్రోచ్ ఉంటుంది. దానివల్ల ఒక కాంట్రాస్ట్ క్రియేట్ అవుతుంది, పొలిటికల్ డైనామిక్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి పొలిటిక్స్లో కొద్దిపో చేంజ్ వస్తుంది. యూత్ అపీల్. పవన్ కళ్యాణ్ వల్ల యూత్ పొలిటిక్స్లో ఎంటర్ అవ్వడం మొదలవుతారు. యూత్ వెన్ పొలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడతారో అప్పుడు పొలిటిక్స్ కూడా గ్రో అవుతుంది. ఎలా టెక్నాలజీలో ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ జరగాలో అలానే యూత్ పొలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు ఆ పొలిటిక్స్ కూడా న్యూ ఇన్నోవేషన్స్ అండ్ న్యూ జనరేషన్స్కి అపీలింగ్గా ఉంటుంది. ఫోకస్ ఆన్ సోషల్ ఇష్యూస్. పవన్ కళ్యాణ్కి జనాలన్నా జనాల పట్ల సేవ అన్నా చాలా ఇష్టం. దానివల్ల తను కామన్ మ్యాన్ కష్టాల గురించి, రైతుల కష్టాల గురించి, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ గురించి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గురించి అండ్ సోషల్ జస్టిస్ గురించి తనకి ఇచ్చిన శాఖల వల్ల న్యాయం చేయగలుగుతారు అని నా ఆలోచించే విధానం. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. హీఈస్ ఆల్వేస్ అ ట్రాన్స్పరెంట్ పర్సన్ ఇన్ అండ్ అవుట్. తన మనసులో ఏది ఉన్నా తను భయపడకుండా మాట్లాడే తత్వం తనది. దానివల్ల గవర్నెన్స్ కూడా ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది అని చెప్పి జనాల నమ్మకం. చరిష్మాటిక్ లీడర్షిప్. పవన్ కళ్యాణ్కున్న పర్సనాలిటీ వల్ల, తన ఒరేషన్ స్కిల్స్ వల్ల తను ఏం మాట్లాడినా ఏం చేసినా జనాలకి తొందరగా కనెక్ట్ అయిపోతాడు. దానివల్ల తను ఒక ఫేమస్ పర్సనాలిటీగా ఇమర్జ్ అవుతూ ఉంటారు. ఐకానిక్ స్టేటస్. పవన్ కళ్యాణ్ ఒక ఫిల్మ్ స్టార్, ఒక సెలబ్రిటీ. తను ఏది చేసినా కూడా జనాలకి, సోషల్ మీడియాకి తొందరగా వైరల్ అయిపోతుంది అండ్ పీపుల్ కూడా తనని అంతగానే సపోర్ట్ చేస్తారు. ఏదైనా తప్పు చేస్తే అదే క్షణం ఆకాశం నుంచి కింద దించే అంత కేపబిలిటీ కూడా జనాలకు ఉంటుంది. దానివల్ల ఒక స్టార్ ఎప్పుడు కూడా తప్పులు చెయ్యడు పొలిటిక్స్ వచ్చిన తర్వాత. విజన్ ఫర్ డెవలప్మెంట్. ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రాపర్ ప్రణాళిక ఉండాలి. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ జనాలకి హెల్ప్ చేయాలి అనే ఆలోచించే విధానము ఆ మనిషికి డే బై డే మెచ్యూరిటీతో పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడం వల్ల తనకున్న యంగ్ బ్లడ్, మంచి చేయాలనే ఆలోచన విధానంతో పాటు చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ ఉంటుంది. దానివల్ల తను ఆంధ్రప్రదేశ్ని ప్రాపర్గా ఎకనామిక్గా డెవలప్ చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ డెవలప్ అవ్వాలంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేయగలుగుతారు అండ్ జనాలని వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకునే ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు. క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వకసీ. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు స్టేట్స్లో కానీ ఎలాంటి డిజాస్టర్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా లేదా ఫెమైన్ వచ్చినా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎప్పుడు ముందున్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు. తను ఎన్నో రకాల సోషల్ హెల్ప్స్ చేశారు, ఫిలాంథ్రాపిక్ యాక్టివిటీస్ చేశారు. దానివల్ల జనాల నమ్మకం తన మీద ఎప్పుడూ ఉంటుంది. జనాలకి ప్రాబ్లమ్స్ ఏంటి అని తనకు ఐడియా ఉంది కాబట్టి తను కరెక్ట్ వేలో ముందుకెళ్ళగలుగుతారు. పబ్లిక్ ఓట్. జనాలు
ఏ కల్మషం లేకుండా, ఏమీ ఆశించకుండా, ఒక రూపాయి తీసుకోకుండా, ఒక ఆల్కహాల్ బాటిల్ లంచంగా తీసుకోకుండా రోడ్ల మీదకొచ్చి పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయడమే మనకు ఒక పెద్ద సింబల్ దాట్ హీ విల్ ష్యూర్లీ డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి అని గవర్నమెంట్ ఒకవేళ అనుకుంటే ఆ మెసేజ్ పాస్ చేయడానికి పవన్ కళ్యాణ్ కంటే పెద్ద మీడియం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ దగ్గర కానీ లేదు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు అస్. ఇప్పటి వరకు మాతో ఉన్నందుకు, మా జర్నీని సపోర్ట్ చేస్తున్నందుకు మనసు నుంచి హార్ట్ఫుల్గా మీ అందరికీ థ్యాంక్ యూ. మీకు ఒకవేళ మేము చేసే వర్క్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్స్ ఈ ఛానల్ని పెంచడానికి మాకు హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.